హలో ఎవ్రీవన్, నమస్తే ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఒక వండర్ఫుల్ హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం తమిళనాడులో, దట్ విత్ ఫ్యామిలీ. సో ఈ ప్లేస్ అయితే తమిళనాడులో సీలం అనే డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ నేచర్ అండ్ గ్రీనరీ. సో నేచర్ లవర్స్, ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ యూ. చూద్దాం, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇట్స్ చాలా అంటే చాలా హైట్లో ఉంది, అరౌండ్ 1500 meters అబౌవ్ ఫ్రమ్ ద సీ లెవెల్ అంట. ఇప్పుడు మనం ఆ పైన కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేస్కి వెళ్ళాలి. సో వ్యూ బాగుందని మేము ఇక్కడ ఆపాము. పక్కన మాకు ట్రీ కనిపించింది, చూడ్డానికి కొంచెం కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అయితే దీనికైతే ఇవి రెండు కలిసి వచ్చాయి, అన్నీ ఒకేలా ఉన్నాయన్నమాట. భలే అనిపించింది. దారిలో మనకు టెంపుల్ కూడా కనిపించింది. ఇది సలప్పరై మునియప్పన్ కోవిల్ అంట, బోర్డు మీద రాసింది. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ సమ్ రిచ్ హిస్టరీ, ఏదో హిస్టరీ ఉండే ఉంటుంది ఈ టెంపుల్కి. సీ ద రోడ్ కర్వ్స్, ఇట్స్ ఎ హెయిర్ పిన్ బెండ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ద వ్యూ ఆసమ్. కింద నుంచి చూస్తుంటే అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం పైకి వెళ్తున్నాం కదా, సో ఎక్కువ లోయలు ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్. సో ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంట. సో ఆర్కాడ్ బాగా లోకల్స్ నుంచి, ఫారెన్ టూరిస్ట్ నుంచి బాగా అంటే బాగా అట్రాక్షన్ అయింది. సో మేము వెళ్తున్న కొద్దీ వెదర్ చాలా అంటే చాలా కూల్గా అయిపోతుంది, అంటే హైయెస్ట్గా వెళ్తుంది కదా. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ బోత్ తమిళనాడు దగ్గరలో ఉన్న వాళ్ళకి వెరీ ఈజీ, అండ్ కర్ణాటక వాళ్ళకి కూడా దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్. ఇట్స్ అరౌండ్ 340 kilometers ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఈవెన్ సీలంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఇట్స్ స్మాల్ ఎయిర్పోర్ట్. ఇట్స్ అరౌండ్ 100 kilometers ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇక్కడికి ఇయర్ మొత్తం టూరిస్ట్స్ వస్తూనే ఉంటారు, సమ్మర్లో అండ్ ఈవెన్ వింటర్ ప్లేస్లో కూడా చాలా బాగుంటుంది వెదర్ పాయింట్స్. అండ్ ఈవెన్ కొంచెం రైనీ సీజన్లో వచ్చేటప్పుడు చూసుకుంటూ రావాలి, బికాజ్ రోడ్స్ కొంచెం స్లిప్ అవుతూ ఉంటాయి కదా. బట్ వ్యూ మాత్రం ఆసమ్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ తమిళనాడు. సో ఇట్స్ చెన్నైకి 250 kilometers వెస్ట్లో ఉంటుంది. సో చెన్నై దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట వ్యూ కోసం. ఎప్పుడైనా టీమ్ ప్లానింగ్స్ అండ్ అవుటింగ్స్ ఉంటాయి కదా, అడ్వెంచర్స్. సో అలా చేసుకోవడానికి మంచి ప్లేస్, మంచి మెమరీస్ ఉంటాయి. సో వ్యూ మొత్తం ఆస్వాదించాలంటే కార్లో కూర్చొని చూడడం కన్నా బయట బైక్ మీద కూర్చొని ఫీల్ అయితే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే నేను మా బాబాయ్ బైక్ ఇచ్చేసాము, మిగిలిన వాళ్ళ కార్లో దోసేసాం అనమాట. సో వాళ్ళు వెనక వస్తున్నారు, మేము ముందు వెళ్తున్నాం. సో ఈ ప్లేస్ ఫేమస్ ఫర్ కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఫ్రూట్ ఆర్కాడ్స్, ఆరెంజ్ గ్రూవ్స్కి ఫేమస్. ఈ రోడ్డు పడుగుతా వెళ్తుంటే వెహికల్స్ కనిపిస్తాయి కదా, అన్నీ చూస్తున్నాం. అన్ని డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, కానీ ఆంధ్ర వెహికల్ ఒక్కడు కూడా కనపడలేదు. ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఇంకా వేరే స్టేట్స్ ఉన్నాయి. బస్సు మాదేనేమో ఆంధ్రాదొక్కటి. సో ఈవెన్ మన ఆంధ్ర వాళ్ళకి కూడా ఇది దగ్గరగానే ఉంటుంది. అరౌండ్ తిరుపతి నుంచి 230 kilometers. ఎప్పుడన్నా వెకేషన్ యాక్టివిటీస్ ఆర్ ఫ్యామిలీతో ట్రిప్ వేయాలనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చేయండి, బాగుంటుంది ప్లేస్. సో నేచర్ ఎలా ఉందంటే వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఏంటి అన్న ఫీల్ అయితే బాగుంది అనమాట. సో మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. మేము యాక్చువల్గా ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా ఏమీ రీసెర్చ్ కూడా చేయలేదు ఈ ప్లేస్ గురించి, జస్ట్ ఏదో ఇవి చూద్దామని వచ్చాము. బట్ ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ ట్రెక్కింగ్, బోటింగ్, నేచర్ వాక్స్, బర్డ్ వాచింగ్ అండ్ క్యాంపెయినింగ్. సో మంచి గ్రూప్ దొరికింది అనుకోండి, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దగ్గరలోకి వచ్చేసాము. మేము యాక్చువల్గా ధర్మపురి నుండి మార్నింగ్ 7:30 కల్లా బయలుదేరితే మధ్యలో బ్రేక్ఫాస్ట్లు, మధ్యలో కొంచెం సీలం ఎయిర్పోర్ట్లు ఇవన్నీ అయిపోయేసరికి మేము ఇలా వచ్చేసరికి 11 అలాగ అయిందనమాట. మినీ ఊటీ లెక్కుంది, ఎలాగో ఊటీ చాక్లెట్ అంటే. మనం లేక్ వ్యూ పాయింట్కి వచ్చాము, ఇందులో బోటింగ్ చేయొచ్చు మనం. మీరు అబ్జర్వ్ చేశారా, రోడ్డు పక్కన అలా హ్యాండ్ క్రాఫ్ట్స్ అమ్ముతున్నారు, చిన్న చిన్న బుట్టలు. అవి వెరీ రీజనబుల్ ప్రైస్. తమిళ్లో యార్ అంటే లేక్, గార్డ్ అంటే ఫారెస్ట్. సో ఇది లేక్ ఫారెస్ట్ అనమాట. అందుకేనేమో ఈ లేక్ చూడండి చాలా క్లీన్ గా ఉంది, అలా మెయింటైన్ చేస్తారంటే ఇక్కడ వర్కర్స్. సో బోటింగ్ అయినా మనం చేయొచ్చు, ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. వాళ్ళే మనల్ని బోట్ వేసుకొని తిప్పుతారు, లేదు మేమే తిప్పుకుంటాం, మేమే తిరుగుతాం అనుకుంటే మనమైనా తిప్పుకోవచ్చు అనమాట. మనకి ఓపిక ఉండాలంతే. రద్దీ అయితే చాలా ఉంది, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని బోట్ రైడ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మోటార్ బోట్, పెడల్ బోట్, రోబోట్
మూడు ఉన్నాయి అనమాట. రో బోట్, పెడల్ బోట్ అంటే మనమే తొక్కుంటాం అనమాట, పెడల్స్ వేసేసి. రో బోట్ అంటే మనం ఆ బోట్ లో కూర్చుంటే వాళ్ళే తీసుకెళ్తారు. అంటే ఇక మోటార్ బోట్ అంటే వాళ్ళు మోటార్ వేసుకుని తీసుకెళ్తారు బోట్ లో. పెద్ద ఇంకా ప్రైజెస్ అంటారా, 2 persons కి పెడల్ బోట్ 200, 3 persons 300. అదే రో బోట్ అయితే 4 persons కి 200, 5 persons 300. అదే 8 seat మోటార్ బోట్ అయితే 700. మంచిగా గ్రూప్ ఉంటే చెక్కేసేయచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనం సరదాగా హ్యాట్స్ కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు, గేమ్స్, స్పెట్స్, ఇంకా చిన్న చిన్న మాస్క్లు, చిన్న షాపింగ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ హిల్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ షోలా ఫారెస్ట్ అంట. ఇవి శర్వారయన్ హిల్స్ మీద ఉన్నాయంట. అండ్ ఇక్కడ సర్వంగా రివర్ పుట్టిందంట. మనకైతే ఇప్పుడు టికెట్స్ దొరకలేదు. సో వ్యూ బాగుందని కొన్ని ర్యాండమ్ ఫొటోస్ దిగాము. ఇది లేక్ వ్యూ పార్క్ అంట, బోర్డు మీద రాసింది. ట్రాన్స్లేట్ చేస్తే నాకు అర్థమైంది. ఇంత దూరం వచ్చాక 4 ఫోటోలు తీసుకుంటే గుర్తుకుంటాయని చెప్పి ఫొటోస్ అయితే దిగాము. ఇప్పుడైతే మనం ఒక అమేజింగ్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. పగోడా పాయింట్ అంట. సో బోటింగ్ పాయింట్ నుంచి పగోడా పాయింట్ కి అరౌండ్ 8.5 kilometers, జస్ట్ 15 to 20 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. దారిలో మనకి మంచి మంచి పార్క్స్, పీకు పార్క్ అని ఉంది. అది నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనం పగోడా పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్ కూడా చాలా అంటే నీట్గా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మనమైతే రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ పగోడా పాయింట్. ఇప్పుడు మనం హిల్ టాప్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే కింద అన్ని విలేజెస్ అండ్ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయి. సీన్ మాత్రం అద్దరిపోతుంది. సో వీకెండ్ డేస్ లో కొంచెం పార్కింగ్ కి రష్ గా ఉంటుంది. సో బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాకింగ్ కూడా మంచిగా ఫుట్ పాత్ ఉందన్నమాట. సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లోకి వెళ్ళి మనం 360 వ్యూ చూడొచ్చు. భలే ఉంది పాయింట్. ఇది ఇలా స్టైర్స్ కి ఎక్కేసి, వావ్, ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. ఇది మొత్తం సీలం డిస్ట్రిక్ట్ అన్నమాట. అండ్ చిన్న చిన్న విలేజెస్. ఇంకా సన్ రైజ్ సన్సెట్ వ్యూ అయితే సూపర్ ఉంటది. జనరల్ గా పకోడా పాయింట్ అంటే పిరమిడ్ పాయింట్ అని పిలుస్తారు దాన్ని కూడా. ఈ ప్లేస్ లో పిరమిడ్ ఆకారంలో కనిపించే రాళ్ల కుప్పల కారణంగా మనం ఇక్కడ దీన్ని పగోడా పాయింట్ ఆర్ పిరమిడ్ పాయింట్ అంటారు. ఇక్కడ వీళ్ళు ఏమి నమ్ముతారంటే వీటిని స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు దీన్ని ఇలా ఉంచారని చెప్పి వాళ్ళు నమ్ముతారనమాట. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఫొటోస్ దిగిపోతే ఎలా. ఇప్పుడైతే మనం ఇంకో బ్యూటిఫుల్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో దారిలో మనకి మంచి మంచి పార్క్స్ కనిపిస్తాయి. అడ్వెంచర్ లవర్స్ అండ్ అడ్వెంచర్ బాగా ఇష్టపడే వాళ్ళకి మంచి పార్క్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్. 2 days 3 days అలా ట్రిప్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే పార్క్ స్కై పార్క్ అన్నమాట. ఇది మొత్తం 7 acres అడ్వెంచర్ పార్క్ అంట. ఇందులో మంచి మంచి థ్రిల్లింగ్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయంట. రైట్ ఫ్రమ్ హై ఫ్లయింగ్ జిప్ లైన్స్ టు ఎడ్యుకేషనల్ నేచర్ ట్రయల్స్. సో అవుట్డోర్ యాక్టివిటీస్ బాగా ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ నేచర్ లో. అంటే ఎలాంటి యాక్టివిటీస్ అంటే లో అండ్ హై రోప్ యాక్టివిటీస్, అలా తాళ్ల మీద నడవటం, ఇంకా జిప్ లైన్స్, రోలర్ తాళ్లు కట్టుకొని అలా మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇంకా గ్లాస్ స్కై వాక్ అంట. మంచి థ్రిల్లింగ్ ఇది అడ్వెంచర్ అనమాట. ఇది అంటే ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్రిడ్జ్ లా ఉంటుంది, దాని మీద నడవాలి. సో అది అబౌవ్ 100 feet ఫ్రమ్ ద గ్రౌండ్ ఉంటుంది. ఇంకా స్కై సర్ఫింగ్, స్కై సైక్లింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ బట్ మేమైతే వెళ్ళలేదు బికాజ్ మాకు టైం సరిపోలేదు అనమాట. బట్ మా అన్నయ్య వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళారు. సో అప్పుడు జరిగిన కొన్ని ఈవెంట్స్ అనమాట ఇవి.
సో ఇలాంటి అడ్వెంచర్ ప్లేసెస్‌లో సేఫ్టీ చాలా ఇంపార్టెంటు. అఫ్‌కోర్స్ వాళ్ళు తీసుకున్నప్పటికీ మనకంటూ మనం కూడా సేఫ్టీగా చూసుకోవాలనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్పాట్ ఇంకా మంచి వ్యూ అనమాట. ఇది మనం ఒక 32 కిలోమీటర్స్ లూప్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. సో దిస్ లూప్ రోడ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వావ్! ఇరువైపులా చెట్లు, పొడవాటి చెట్లు, మధ్యలో రోడ్డు దట్ టూ విత్ లూప్. సో ఇప్పుడు పోయే ప్లేసు మంజకొట్టాయ్ వ్యూ పాయింట్ అంట. ఇక్కడ సన్‌రైజ్ వ్యూ పాయింట్స్ అండ్ ఇంకా సీనరీ చాలా బావుంటుందంట. మంజకుట్టాయ్ వ్యూ పాయింట్. దీన్నే సన్‌రైజ్ పాయింట్ అని కూడా అంటారట. సో ఇక్కడ సన్‌రైజ్ చాలా అంటే చాలా బావుంటుంది ఈ ప్లేస్‌లో. ఇంకా ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ హిల్స్, గ్రీనరీ అండ్ వాటర్ బాడీస్. ఇంకా చాలా అంటే చాలా బావుంది. ఫ్లోరా అండ్ ఫౌనా ఎవ్రీథింగ్. నేచర్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి మంచి స్పాట్ అనమాట. ఆల్మోస్ట్ 30 ప్లేసెస్ ఉన్నాయి. బట్ టైమ్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్. కొన్ని రోజులు ఇక్కడ ఉండి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. అందరికీ ఈ ప్లేసెస్ బాగా తెలియదనమాట. బికాజ్ ఈ మధ్యనే ఇవి కొంచెం పాపులర్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఈ ప్లేసెస్కి వచ్చేటప్పుడు ముందుగానే ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రాపర్ ప్లాన్తో వస్తే బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసిన అన్ని ప్లేసెస్లో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలాంటి ప్లేసెస్ చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్ అదర్స్ నో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వ్లాగ్ ఈస్ కమింగ్.